హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు అయితే మూడో ప్రోమో కూడా రిలీజ్ చేశారండి. దాని రివ్యూ అయితే చెప్పుకుందాము. సో ప్రోమోలో అయితే నిఖిల్ అయితే కింద పడిపోవడం జరుగుతుంది, మెడని గట్టిగా పట్టుకోవడం వల్ల అబ్బాయి. సో కింద పడిపోయాడు. ఇంకా అతని పొజిషన్ ఎలా ఉందనేది ఇంకా మనం ఎపిసోడ్ చూస్తే కానీ తెలీదు. సో ఈ రోజు అయితే గేమ్ అయితే రసవత్తరంగా ఉండబోతుంది. చాలా అరుచుకుంటున్నారు, గోల చేసుకుంటున్నారు. అసలు టాస్క్ ఏంటంటే సాక్స్లు వేసుకొని ఆడాలి. సో సాక్స్‌లు పోతే గేమ్ ఓడిపోయినట్టే. అలాగే బార్డర్ ఉంది ఆ గ్రౌండ్‌లో. ఆ బార్డర్ దాటినా కూడా ఓడిపోయినట్టే అన్నమాట. సో అందరూ ఆడుతున్నారు. విష్ణుప్రియ, అభయ్, నబీల్, ఇంకా నిఖిల్, అలాగే మన మణికంఠ అందరూ ఆడుతున్నారు. సో ఫస్ట్ అయితే మణికంఠ గే బార్డర్ దాటగానే ఔట్ అని చెప్పేసింది. సంచాలక్‌గా అయితే మనకు ప్రేరణ ఉండింది. సో నెక్స్ట్ వచ్చేసి మనకి పృథ్వీ బార్డర్ దాటేస్తాడు, అవుట్ అయిపోయాడు. అలాగే నెక్స్ట్ మనకి విష్ణుప్రియ విషయంలో గొడవ అవుతుంది. విష్ణుప్రియ ఏంటంటే తనకి అభయ్ తాకిస్తాడు మొహానికి అని చెప్పేసి ఇట్లా బార్డర్ దాటి పడిపోతుంది. సో మళ్ళీ ఛాన్స్ ఇస్తుంది విష్ణుకి. ఎందుకంటే తాకియడం వల్ల పడిపోయిందేమో అని చెప్పి ఛాన్స్ ఇచ్చింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ అంటుంది. అనగానే పృథ్వీ కూడా నాది కూడా బెనిఫిట్ ఆఫ్ డౌట్, నేను కూడా ఆడతా అంటాడు. కానీ ఒప్పుకోదు. కూర్చో కూర్చో అని పృథ్వీతో వేసుకుంటుంది. ఇంకా తర్వాతకి ఇంకా విష్ణు ఆడుతుంది. మళ్ళీ తర్వాత కూడా విష్ణు ఓడిపోతుంది. ఇంకా సెకండ్ రౌండ్ లాగా స్టార్ట్ అవుతుంది. నబీల్, ఇంకా నిఖిల్, అభయ్ ముగ్గురు ఉంటారు. సో ఇంకా ఆ నబీల్ని ఏదో దాచాడు అని చెప్పేసి, అంటే ఒకటే సాక్స్ చేసుకోవాలని చెప్తాడు బిగ్ బాస్ అప్పుడు. సో ఏదో దాచాడు అని చెప్పి అతన్ని అవుట్ చేసేస్తుంది. సో నేను ఉంటా, నేను ఆడతా అని నబీల్ అంటాడు. అయితే సంచాలక్‌దే తుది నిర్ణయం అని చెప్పగానే వెళ్ళిపోతాడు. అప్పుడు మనకి యష్మి ఇంకా గట్టిగా చప్పట్లు కొడుతుంది. ఒక క్రూయల్ బిహేవియర్ కనబడ్డది యష్మిలో. ఇంకా యష్మి ఇంకా విపరీతంగా రెచ్చిపోతుంది. సోనియా కూడా ఫుల్ రెచ్చిపోతుంది గేమ్‌లో అయితే. ఇంకా ఈరోజైతే గేమ్ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఇంకా చివరిగా అయితే మనకి ఇంకా అభయ్, నిఖిల్ మిగులుతాడు. సో అభయ్ ఏం చేస్తాడంటే మెడ దగ్గర పట్టుకోవడం అయితే జరిగింది. పట్టుకోగానే కింద పడిపోతాడు నిఖిల్. ఇంకా ఏమైంది అనేది చూడాలి మనం ఎపిసోడ్‌లో అయితే గాని క్లియర్‌గా కనబడదు. కానీ మెడ దగ్గర ఏదైనా గాయం అయినట్టుంది. మెడ దగ్గర గట్టిగా పట్టుకోవడం వల్ల శ్వాసకేమైనా ఇబ్బంది అయినట్టు అనిపిస్తుంది. ఇంకా చూడాలి ఎపిసోడ్‌లో అయితే క్లారిటీగా తెలుస్తుంది. సో ఇదైతే 6వ గేము. సో ఇదైతే ఇంకా గేమ్స్ మీద గేమ్స్ బిగ్ బాస్ పెడుతూనే ఉన్నాడు. ఇంకా చూడాలి మనకు ఏమైంది, ఏం చేస్తాడు, ఇంకా ఎంత సివియర్ అయింది ప్రాబ్లమ్ అనేది మనకు ఎపిసోడ్ చూస్తే కానీ క్లియర్‌గా తెలీదు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. నేనైతే షార్ట్ అండ్ స్వీట్‌గా చేస్తున్నాను వీడియోస్. ప్లీజ్ వాచ్ అండ్ సబ్స్క్రైబ్, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను మరిన్ని వీడియోస్‌తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఇంతకుముందు కూడా ప్రోమో 1, ప్రోమో 2 రివ్యూస్ కూడా చేశాను. అవి కూడా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.